నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ అయితే మేము ముందుకు క్వాలిటీ వీడియోస్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం 9th క్లాస్ ఫిజిక్స్లో ఉండేటటువంటి లెసన్స్ అయితే రివ్యూ చేద్దాం. ఇందులో 7వ పాఠం చలనం గురించి అయితే ఈ వీడియోలో రివిజన్ చేద్దామండి. సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నిత్య జీవితంలో కొన్ని వస్తువులు నిశ్చల స్థితిలోనూ కొన్ని వస్తువులు కదలికలోనూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. పక్షులు ఎగురుతాయి, చేపలు ఈదుతాయి, అలాగే రక్తం సిరలు దమ్ముల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. కార్లు కదులుతాయి, పరమాణువులు అణువులు గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు అన్నీ చలనంలోనే ఉంటాయని మనందరూ తెలుసు. అయితే ఇక్కడ దుమ్ము కదలిక, చెట్లు ఆకులు కొమ్మలు కదలికను గమనించడం ద్వారా గాలి చలనంలో ఉందని మనం గుర్తించవచ్చు, కానీ గాలిని మనం చూడలేము. ఒక వస్తువు ఒక వ్యక్తికి కదులుతున్నట్లు కనిపించవచ్చు, మరొక స్థితికి స్థిరంగా ఉన్నట్లు కనిపించవచ్చు. కదులుతున్న బస్సులో ప్రయాణికులు రోడ్డు పక్కన ఉన్న చెట్లు వెనక్కి కదులుతున్నట్లు కనిపిస్తాయి. అదే రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తి ప్రయాణికులతో పాటు బస్సు కదులుతున్నట్టు గ్రహిస్తాడు. మన చుట్టూ ఉన్న వస్తువులు కదలికల వలన మనం కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురి అవుతుంటాం. ఉదాహరణకి వరద వచ్చినప్పుడు, నది, అలాగే హరికేన్లు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అస్థిరమైన మరియు అనియంత్రణంగా వస్తువులు ఉన్నప్పుడు చలనం కూడా ఓకేనా రైట్ అనియంత్రితంగా ఉంటుంది. నియంత్రిత చలనాల వల్ల జల విద్యుత్ ఉత్పత్తి వంటివి మానవులకు ఉపయోగపడుతుంటాయి. అయితే నియంత్రిత చలనము అనియంత్రిత చలనాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలన్నమాట. సో చలనము వివరణ గురించి మాట్లాడితే ఒక పరిశీలన బిందువు ఆధారంగా వస్తువు యొక్క స్థానాన్ని మనం వివరించగలము. ఒక వస్తువు యొక్క స్థానాన్ని వివరించడానికి మూలం పరిశీలన బిందువు అని చెప్తాను అనమాట. అంటే ఒక వస్తువు చలనంలో ఉందా లేదా నిశ్చలంగా ఉందని చెప్పడానికి ఉపయోగపడేది మనకి పరిశీలన బిందువులే. సరళ రేఖా మార్గంలో వస్తు చలనం గురించి మాట్లాడుకుంటే సరళ రేఖ వెంబడి చలనం అనేది సాధారణ రకానికి చెందినటువంటి చలనం అన్నమాట. సరళ రేఖ మార్గంలో వస్తు చలనం ఏ విధంగా ఉంటుంది? ఒక వస్తువు యొక్క తొలి స్థానం నుండి తుది స్థానానికి కొలవడానికి అతి తక్కువ దూరాన్ని మనం స్థానభ్రంశము అంటాం అనమాట. అంటే ప్రారంభ బిందువుకు అంత్య బిందువుకు మధ్యనున్న కనిష్ట దూరాన్ని, అంటే ఇక్కడ ఒక 2 బిందువులు తీసుకున్నాం అనుకోండి. బిందువు నుండి ఒక వస్తువు ఇలా 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 చలిస్తూ చివరిగా ఏమొచ్చింది, బి బిందువు దగ్గర చేరింది అనుకోండి. సో ఇప్పుడు రెండింటి మధ్యన స్థానభ్రంశం ఎంత జరిగింది అంటే మొదట ఉన్న స్థానం ఎక్కడుంది, ఇప్పుడున్న స్థానం ఎక్కడుంది? మొదట ఏ అనే బిందువు దగ్గర ఉంది, చివరిలో బి అనే బిందువు దగ్గర ఉంది. ఈ రెండింటి మధ్యన ఉన్న కనిష్ట దూరాన్నే మనం స్థానభ్రంశము అని పిలుస్తాం అనమాట. అంటే ప్రారంభ అంతిమ స్థానాల మధ్య కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. వస్తువు యొక్క మొత్తం ప్రయాణంలో స్థానభ్రంశం యొక్క పరిమాణం 0 కావచ్చు, కానీ సంబంధిత దూరం 0 కాదని మనం గమనించవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో స్థానభ్రంశం 0 కావచ్చు, అంటే మళ్ళీ అదే బిందువుకి వచ్చి చేరుకుంటే స్థానభ్రంశం 0 అవుతుంది, కానీ దూరం ఎప్పుడు కూడా 0 కాదనమాట. మనం వస్తువును ఓకి తిరిగి వెళ్ళిందని భావిస్తే తుది స్థానం తొలి స్థానం ఏకీభవిస్తుంది, అందువలన స్థానభ్రంశం 0 అవుతుంది. నిర్దిష్ట సమయంలో దాని తొలి స్థానం బట్టి తుది స్థానాన్ని గుర్తించడానికి దూరము మరియు స్థానభ్రంశం అనే 2 వేరువేరు భౌతిక రాశులు ఉపయోగపడతాయి. వాహనాలకు ప్రయాణించిన దూరాన్ని చూపించే పరికరం అమర్చబడి ఉంటుంది. అటువంటి పరికరాన్నే ఓడోమీటర్ అని పిలుస్తారు. మరి చలనం యొక్క రేటు ఎలా కొలుస్తారు? ఏకాంక సమయంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని కనుగొనడం అనేది వస్తువు యొక్క చలన రేటును కొలిచే పద్ధతిలో ఒకటి. ఏకాంక సమయం అంటే 1 సెకను, 1 నిమిషము, 1 గంట ఇలా అనమాట. ప్రామాణిక ఒకే ఒక సమయంలో వస్తువు ఎంత చలించిందని లెక్కిస్తే దాన్నే మనం ఏమంటాము, కొలిచే పద్ధతిని చలన రేట్ అంటాము. దీన్ని మనం వడి అని పిలుస్తాం అనమాట. దూరానికి సమయానికి వడికి SI ప్రమాణాలు మీటర్/సెకండ్ లేదా మీటర్/సెకండ్ అని మనం పిలుస్తాం. మరి దీన్ని చిహ్నం మనం చూసుకున్నట్లయితే సాధారణంగా Sతో సూచిస్తాం. సెంటీమీటర్/సెకండ్ మరియు కిలోమీటర్/గంట అనేవి వడి యొక్క ఇతర ప్రమాణాలు అని ఇవ్వడం జరిగింది. ఒక వస్తువు యొక్క వడి పేర్కొనడానికి మనకు దాని పరిమాణం మాత్రమే అవసరము. అంటే వడినే మనం ఏమని పిలుస్తాం, స్పీడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, స్పీడ్ అనమాట. స్పీడ్ చెప్పేటప్పుడు ఆ కారు 50 km/గంటతో వెళ్తుంది అని చెప్తాం అనమాట. అంటే ఖచ్చితంగా అక్కడ మనకి కేవలం పరిమాణం ఉంటే చాలు. ఆ వస్తువు యొక్క వడి స్థిరంగా ఉండవలసిన అవసరం లేదు. అంటే ఒక నిర్దిష్టమైన దిశలో కానీ ఒకే విధంగా కానీ కాన్స్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో వస్తువులు అసమచలనంలో ఉంటాయి, కాబట్టి అటువంటి వస్తువుల చలన రేటును వాటి సరాసరి వడిగా పరిగణిస్తాము. అంటే సాధారణంగా ఏ వస్తువు అయినా సరే నిశ్చలమైన
నిశ్చితమైనటువంటి అంటే సమచలనంలో ఉండడం అనేది సాధ్యం కాదు. ఉదాహరణకు మీరు కారు తీస్తారనుకోండి, ప్రారంభంలో 0తో స్టార్ట్ అవుతుంది, ఒక సర్టెన్ టైం తర్వాత 60-50 స్పీడ్లో వెళ్తుంటారు, మళ్ళీ బ్రేక్ వేస్తారంటే మళ్ళీ తగ్గుతుంది. అంటే ఇక్కడ మీకు ఎక్కడ ఉంది, ప్రతిసారి మీకు వెలాసిటీ మారిపోతుంది, అంటే స్పీడ్ మారిపోతుంది అనమాట. కాబట్టి దీన్ని అసమవడి అని పిలుస్తారు. ఒక వస్తువు యొక్క సరాసరి వడిని అది ప్రయాణించిన మొత్తం దూరాన్ని తీసుకొని మొత్తం సమయంలో భాగించడం ద్వారా పొందవచ్చు. అంటే సరాసరి వడి ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తము బై మొత్తం కాలం. టీ కాలంలో ఒక వస్తువు ఎస్ దూరం ప్రయాణించినట్లయితే ఆ వస్తువు వడి మనం వి అంటాము. వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సరాసరి వడి వచ్చేసరికి మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై టీ అని చెప్తాను అనమాట. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. ఒక వస్తువు 4 సెకండ్లో 11 మీటర్లు 16 మీటర్లు ప్రయాణించింది. అయితే 2 సెకండ్లలో మరో 16 మీటర్లు ప్రయాణిస్తే ఆ వస్తువు సగటు వడి ఎంత? అంటే ఇక్కడ మొదట 4 సెకండ్లో వెళ్ళేది 4 మీటర్స్, తర్వాత 2 సెకండ్లో వెళ్ళేది 16, అంటే 8 మీటర్లు వెళ్ళింది సెకండ్కి. ఇప్పుడు మనకేమైంది, ముందుగా వాటిని మీరు ఏం చేయాలి, యావరేజ్ కట్టేటప్పుడు రెండింటిని మనం ఏం చేయాలి, మొత్తం ప్రయాణించిన దూరము అలాగే మొత్తం ప్రయాణానికి పట్టిన సమయము మనం తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది. మొదట చూద్దాం. మొదట 4 సెకండ్లు, తర్వాత 2 సెకండ్లు, మొత్తం 6 సెకండ్ల టైం తీసుకుంది. మొదట 16 మీటర్లు, తర్వాత 16 మీటర్లు, మొత్తం ఎంతైంది 32 మీటర్లు. సో 32/6 వేసుకోవాలి. ఇలా మొత్తం దూరము బై మొత్తం కాలం వేసుకొని మనం చేస్తాం అనమాట. ఇలా చేసినట్లు మీకు 16 + 16 32, 4 + 2 6, సరాసరి వడి ఈజ్వల్ ప్రయాణించిన మొత్తము బై మొత్తము కాలము. సో 32/6 ఈజ్వల్ 5.33 మీటర్ పర్ సెకండ్ అని దీన్ని మనం లెక్కించవచ్చు అనమాట. మరి నిర్దిష్ట దిశలో వడి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? ఒక వస్తువు యొక్క చలన రేటు వడితో పాటుగా కదలిక దిశను పేర్కొంటే మరింత సమగ్రంగా ఉంటుంది. ఈ 2 అంశాలను పేర్కొనే పరిమాణాన్ని మనం వేగం అంటారు. వేగం అనేది ఒక నిర్దిష్ట దిశలో కదులుతున్న వస్తువు యొక్క వడి అని పిలుస్తాం. వస్తువు యొక్క వేగం ఏకరీతిగా ఉండొచ్చు లేదా మారవచ్చు. వస్తువు యొక్క వడి చలన దిశ లేదా రెండింటిలోనే మార్చడం ద్వారా దీన్ని మార్చవచ్చు. వస్తువు యొక్క వేగం ఏకరీతి రేటుతో మారుతున్న సందర్భంలో ఒక నిర్దిష్ట కాలానికి సరాసరి వేగంను దాని తొలి వేగము తుది వేగం యొక్క అంకగణిత సగటు ద్వారా పొందవచ్చు. సరాసరి వేగం ఈజ్ ఈక్వల్ టు తొలి వేగము ప్లస్ తుది వేగము బై 2 అని పిలుస్తాం. సో వి వెలాసిటీ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వేగము ఈజ్ ఈక్వల్ టు u+v/2 అనమాట. ఓకేనండి. ఇక్కడ వెలాసిటీ యావరేజ్ అనేది తొలి తుది వేగాల యొక్క సరాసరిగా మనం తీసుకుంటాం. వడి వేగం ఒకే ప్రమాణాలు కలిగి ఉంటాయి, అంటే మీటర్ పర్ సెకండ్ అనమాట. గాలిలో ధ్వని వేగము 340 మీటర్ పర్ సెకండ్ అని మనకు తెలుస్తుంది. ఒక కారు తన ప్రయాణ కాలం 8 గంటల్లో ఓడోమీటర్ ప్రయాణ ప్రారంభంలో 2000 కిలోమీటర్లు ప్రయాణించి చివరిలో 2400 కిలోమీటర్లు చూపిస్తే కారు సరాసరి వడిని కిలోమీటర్ పర్ గంటలు మరియు మీటర్ పర్ సెకండ్లలో కూడా లెక్కించవచ్చు. ఉదాహరణకు కారు ప్రయాణం చేసిన దూరం చూసుకున్నట్లయితే S = 2400 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్లు. అంటే ప్రారంభంలో మనకి 2000 కిలోమీటర్లు చూపించింది ఓడోమీటరు, అంటే చివరిలో మనకి 2400 చూపించింది. అంటే ఓవరాల్గా ప్రయాణం చేసింది 400 కిలోమీటర్లు. మరి ఈ 400 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంత టైం పట్టింది? 8 గంటలు పట్టింది. సో కారు సరాసరి వడి ఈజ్ ఈక్వల్ టు సో ప్రయాణించిన మొత్తము దూరము బై పట్టిన కాలం అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం 400 కిలోమీటర్/8 వేస్తాం అనమాట. సింప్లిఫై చేస్తే 50 కిలోమీటర్ పర్ గంట. మరి దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే మనకున్న ఫార్ములా ఏంటి? సో కిలోమీటర్ని మీటర్లో మార్చండి, గంటల్ని సెకండ్లో మార్చండి. సో 50 × 1000 మీటర్లు, అలాగే గంట ఈజ్ ఈక్వల్ టు 3600 సెకండ్లు చేసినట్లయితే మీకు ఫైనల్గా 13.9 మీటర్ పర్ సెకండ్ వస్తుంది అనమాట. అంటే కారు వేగం కిలోమీటర్లు ఇస్తే 50 km/h వస్తుంది, లేదా 13.9 మీటర్ పర్ సెకండ్ వస్తుంది అనమాట. ఉషా 90 మీటర్ల పొడవున్న కొలను ఈదుతుంది. ఆమె ఒక నిమిషంలో 180 మీటర్లు ఈదుకుంటూ ఒక చివరి నుండి మరో చివరకు మరియు తిరిగి అదే సరళ మార్గంలో ఈదుతూ వెనక్కి ప్రయాణించింది. అయితే ఉషా సరాసరి వడి మరియు సరాసరి వేగాన్ని కనుగొనండి అన్నాడు అనమాట. అంటే ఒక నిమిషంలో 180 మీటర్లు ఈదుకుంటూ వెళ్ళిందనమాట. ఓకే. ఉషా 90 మీటర్లు పొడవైన కొలను 90 మీటర్ల కొలంలో ఒక నిమిషంలో 180 మీటర్లు ఈదుకుంటూ ఒక చివరి నుండి మరో చివరికి వెళ్ళింది. అయితే సరాసరి వేగాన్ని ఎంత అన్నారు అంటే ఒక నిమిషంలో తను ప్రయాణం చేసింది 180 మీటర్లు. అంటే ఒక నిమిషంలో ఉషా స్థానభ్రంశం ఎంత? 0. ఓకేనా. చూసారా, అక్కడ వడి అడిగాడు, వేగము అడిగాడు. వేగం అనేసరికి మీరు స్థానభ్రంశంతో కట్టాలి, వడి అనేటప్పుడు దూరంతో కట్టాలి.
సో ముందుగా వడి తీసుకున్నాం అనుకోండి, మొత్తం దూరము బై మొత్తం కాలము. సో 180/1 నిమిషం ఈక్వల్ 180/60 సెకండ్లు కదా, 60 వేసుకుంటే 13.9 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అదే సరాసరి వేగం వచ్చేసరికి స్థానభ్రంశం బై మొత్తం కాలం అంటే 0/60 ఈక్వల్ 0 అనమాట. సో వేగం 0, వడి 13 మీటర్ అంటే 13.9 కాబట్టి అప్రాక్సిమేట్లీ మీరు 14 వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేగం యొక్క మార్పు రేటుని ఏమని పిలుస్తారు చూద్దాం. ఏదైనా సమయంలో వ్యవధిలో వస్తువు యొక్క వేగంలో మార్పు 0 అయితే అసమచలనంలో వేగం కాలంతో విభేదిస్తుంది అని చెప్పారనమాట. అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేగం అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఏ 2 సెకండ్ల మధ్య కూడాను వేగంలో మార్పు లేదు. అంటే దీన్ని ఎలా అని చెప్పుకోవచ్చు, ఒక కార్ అనేది మనం పర్టికులర్గా ఒక టైం తీసుకునేసరికి 40 km/hతో వెళ్తుంది అనుకుందాం. ఆ తర్వాత అంటే కరెక్ట్గా కార్లో జర్నీ చేస్తున్నాం, 9 గంటలకు చెక్ చేసుకున్నాం. సో 40 km/s ఉంది. సో 9:10కి చూసాం అంతే ఉంది, 9:20 చూసాం అంతే ఉంది, 9:30 చూసాం అంతే ఉంది, 10కి చూసాం అంతే ఉంది. అంటే ఏ సమాన కాల వ్యవధుల్లో కూడా మీరు చెక్ చేసినా వేగంలో మార్పు లేదనుకుందాం. అప్పుడు దాన్ని ఏమంటారంటే సమచలనము అంటాం అనమాట. ఓకేనా, దాన్ని సమచలనం అంటారు. సమచలంలో ఉండేటప్పుడు వేగంలో మార్పు 0, కానీ అసమచలంలో వేగం కాలంతో విభేదిస్తుంది. అంటే అదే అసమచలనం మీరు తీసుకున్నారనుకోండి, కాలం మారుతుండేటప్పుడు వేగంలో మార్పు వస్తుంది అనమాట. ఇది ఏకాంక కాలంలో ఒక వస్తువు వేగంలో మార్పుకు కొలమానంగా చెప్తాం. అయితే దీన్ని ఒక పర్టికులర్ సెకండ్కి మనం చెప్పామనుకో, అప్పుడు వేగ మార్పులో మనం లెక్కిస్తాం అనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తాం, త్వరణం అని పిలుస్తాం. ఏకాంక కాలంలో వస్తువు వేగంలో వచ్చే మార్పునే త్వరణం అని పిలుస్తాం. అది ఎలా అవుతుందో చూద్దాం. ఉదాహరణకు 9 గంటలు బయలుదేరేటప్పుడు మన కారు వచ్చేసి 30 km/s వేగంతో వెళ్తుంది అనుకుంటాం. అది 10 గంటలకు వచ్చేసరికి ఏమైంది, అది 90 km/s వేగంలో ఉందనుకుందాం. ఓకేనా, మీటర్ సెకండ్ తీసుకుందాం, మీటర్ పర్ సెకండ్ ఉందనుకుంటాం. సో 9 నుండి 10కి వచ్చారు 1 అవర్. 1 అవర్లో ఏమైంది, 60 మీటర్ పర్ సెకండ్ వేగంలో మార్పు వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే 1 అవర్కి అది కాబట్టి 1 సెకండ్లో ఎంత ఉందో లెక్కిస్తాం. అదే సో ప్రారంభంలో ఉండేదాన్ని తొలి వేగం అంటాము, చివరిలో ఉండేదాన్ని తుది వేగం అంటాము. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఆయా త్వరణం ఏదైతే లెక్కించాలనుకుంటున్నామో తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం వేస్తాం అనమాట. ఓకేనా, తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలం అని వేస్తాం. దీన్ని మనం త్వరణ చలనం అంటాం. ఈ రకమైన చలనాన్ని త్వరణ చలనం అని పిలుస్తాం, యాక్సలరేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. త్వరణం వేగం దిశలో ఉంటే ధనాత్మకంగాను, మరి వేగం యొక్క దిశకు వ్యతిరేకంగా ఉంటే రుణాత్మకంగాను అని చెప్తాం అనమాట. త్వరణం యొక్క మీటర్ మనకి ఎస్ఐ ప్రమాణాలు చూస్తే మీటర్/సెకండ్² ఆర్ మీటర్ (10⁻²). ఒక వస్తువు సరళరేఖలో ప్రయాణిస్తే మరియు దాని వేగం సమాన కాల వ్యవధిలో సమాన పరిమాణంలో పెరిగినట్లయితే లేదా తగ్గినట్లయితే అప్పుడు వస్తువు యొక్క త్వరణం సమత్వరణంగా ఉంటుందని చెప్తాను అనమాట. స్వేచ్ఛాపతన వస్తువు యొక్క చలనం సమత్వరణ చలనానికి ఉదాహరణ అని చెప్పాలన్నమాట. స్వేచ్ఛాపతన వస్తువు అంటే గాలిలో మనం స్వేచ్ఛగా వదిలేసేటప్పుడు అది సమత్వరణంతోనే కెనాల్పై పడుతుందని చెప్పారు. ఒక వస్తువు వేగం అసమానంగా మారితే అది అసమత్వరణంలో ప్రయాణించగలదు. ఒక కారు సరళమైన దారిలో ప్రయాణిస్తున్నప్పుడు సమాన కాల వ్యవధిలో దాని వేగాన్ని అసమాన పరిమాణంలో పెంచినట్లయితే కారు అసమత్వరణంతో కదులుతుందని చెప్తాను అనమాట. అంటే ప్రతి సెకండ్కి దాని వేగం మనం పెంచుతూ ఉన్నాం అనుకోండి, గ్రాడ్యువల్గా కాకుండా ఇష్టం వచ్చినట్లు రెగ్యులేట్ చేస్తూనే ఉంటాం, దాన్ని అసమత్వరణం అని పిలుస్తారు. ఉదాహరణకి రాహుల్ తన సైకిల్ను నిశ్చల స్థితి నుండి ప్రారంభించి తొక్కుతూ 30 సెకండ్లలో 6 మీటర్/s వేగాన్ని చేరుకున్నాడు. బ్రేకులు వేయడం ద్వారా మళ్ళీ 5 సెకండ్లలో దాని వేగం 4 మీటర్/s తగ్గించింది. ఈ 2 సందర్భాల్లో సైకిల్ పొందిన త్వరణాన్ని లెక్కించండి అని అడిగాడు అనమాట. మొదటి సందర్భంలో ఏమైంది, సైకిల్ అనేది నిశ్చల స్థితి నుండి తీసాడు, అంటే తొలి వేగం 0. సో తుది వేగం ఎంత, 6 మీటర్/s. ఎంత టైం తీసుకున్నాడు, 30 సెకండ్స్. సో సమీకరణం నుండి మనం ఏం చేస్తాం, A = V - U/T వేస్తాం కాబట్టి 6 - 0/30 = 0.2. ఓకేనండి, 6 1 6 5 కాబట్టి 0.2 మీటర్/s అనమాట. ఎందుకు 6/30 వేసామనుకోండి, 6 1 6 5 సో 1/5 = 0.2 కాబట్టి 0.2 మీటర్/s² అనమాట. ఇక రెండో సందర్భంలో చూస్తే తొలి వేగం ఎంత ఉంది, అప్పుడు ఆల్రెడీ 6 మీటర్/s వెళ్తున్నాడు, సడన్గా బ్రేక్ వేసాడు, సో వేగం తగ్గింది. ఈ బ్రేక్ వేయడానికి ఎంత టైం పట్టింది, 5 సెకండ్లు పట్టింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా 4 - 6/5 సో 0.4 మైనస్ వస్తుంది, ఎందుకంటే తగ్గుతుంది కాబట్టి మీటర్/s అనమాట రుణత్వరణంతో. ఓకే, సో మొదటి సందర్భంలో సైకిల్ త్వరణం మన 0.2 మీటర్/s అయితే రెండో సందర్భంలో -0.6 అనమాట. మరి గ్రాఫుల ద్వారా దీన్ని మనం వివరించడం చాలా అవసరం, ఎందుకంటే ఖచ్చితంగా డిఎస్సిలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉండే ఏరియా ఇది, గ్రాఫుల ద్వారా చలనాన్ని వివరించడం. గ్రాఫ్లు వివిధ రకాల సందర్భాల గురించి ప్రాథమిక సమాచారం అందించడానికి
అనుకూలమైన పద్ధతిని అందిస్తాయి. ఒకరోజు క్రికెట్ మ్యాచ్ ప్రసారంలో నిలువుబారు గ్రాఫులు ప్రతి ఓవర్లో జట్టు రన్ రేట్ని చూపిస్తాయి. సరళరేఖ గ్రాఫులు రెండు చరరాశులు మరియు కలిగిన సరళ సమీకరణ పరిష్కరించడంలో సహాయపడుతుందని చెప్తాను అనమాట. ఒక వస్తువు యొక్క చలనాన్ని వివరించడానికి మనము రేఖాగ్రాఫ్లను ఉపయోగించవచ్చు. రేఖాగ్రాఫ్లు దూరము లేదా వేగం వంటి భౌతిక రాశుల్లో మరో భౌతిక రాసినటువంటి కాలము పరిమాణంపై ఆధారపడడాన్ని చూపుతుంది. మరి దూరము కాలము గ్రాఫ్లు ఎలా ఉంటాయి? కాలంతో పాటు ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు దూరం కాలం గ్రాఫ్లో సూచించవచ్చు. కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పుని మనం దూరం కాలంతో చూపిస్తాం అనమాట. అయితే ఎక్స్ అక్షం వెంబడి తీసుకోబడేది కాలం తీసుకుంటే వై అక్షం వెంబడి దూరం తీసుకుంటాం. వస్తువులు సమవేగము లేదా అసమవేగం లేదా నిశ్చల స్థితిలో ప్రయాణించే వివిధ పరిస్థితులు వివరించడానికి దూరం కాలం గ్రాఫ్లను మనం ఉపయోగిస్తాం. ఒక వస్తువు సమాన సమయ వ్యవధిలో సమాన దూరం ప్రయాణించినప్పుడు అది సమవడితో కదులుతుంది అని చెప్తాం. ఒక వస్తువు కదిలే దూరము అది ప్రయాణించిన సమయానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సమవడి సందర్భంలో కాలానికి ప్రయాణించే దూరం మధ్య గ్రాఫ్ సరళరేఖలో ఉంటుంది. వస్తువు యొక్క వడిని నిర్ణయించడానికి మనం దూరం కాలం గ్రాఫ్ను ఉపయోగించవచ్చు. వస్తువు యొక్క వడి v కాబట్టి v = s2 - s1/t2 - t1గా చెప్తాను అనమాట. అంటే వడిలో అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ దూరంలో స్థానభ్రంశంలో వచ్చినటువంటి మార్పులు మనం తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, వేగము కాలం గ్రాఫ్ చూసినట్లయితే సర్టెన్గా మనం ఏం చేసామంటే ఒక టైం t1 అనే పాయింట్ నుండి t2 వరకు ఉండే టైంని అయితే తీసుకున్నాము. ఈ టైంలో ఆ వస్తువు యొక్క దూరాలని మనమైతే ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. దూరంలో వచ్చిన మార్పు చూద్దాం. సరళరేఖ వెంబడి కదులుతున్న వస్తువు యొక్క వేగం కాలంతో పాటు జరిగే మార్పును వేలం కాలం గ్రాఫ్ ద్వారా సూచిస్తుందని చెప్పారనమాట. ఇక్కడ ఏమైనా వేగంలో మార్పు వచ్చిందంటే కాన్స్టెంట్గానే ఉంది. ఈ గ్రాఫ్లో కాలం x అక్షం మీద వేగం y అక్షం వెంట సూచిస్తుందన్నమాట. కాలం అనేది x అక్షం మీద, వేగం అనేది మీకు y అక్షం పైన చూపిస్తుంది. వస్తువు సంవేగంతో కదులుతున్నట్లయితే దాని వేగం కాలం గ్రాఫ్ యొక్క ఎత్తు కాలంతో పాటు మారదు అని చెప్పాడనమాట. అంటే టైంతో పాటు ఇప్పుడు మారదు. ఇది x అక్షానికి సమాంతరంగా సరళరేఖగా ఉంటుందని చెప్పాడు. వేగం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటే ఏ సెకండ్లోనైనా సరే ఒకేలా ఉంటుందని చెప్తాం. వేగము మరియు కాలం యొక్క లబ్ధము సమవేగంతో కదులుతున్న వస్తువు యొక్క స్థానభ్రంశాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఆ సమయాల్లో మనం కాలాన్ని మనం మల్టిప్లై చేస్తే అది ఎంత ప్రయాణించిందో దూరాన్ని అయితే అంటే స్థానభ్రంశాన్ని అయితే చూడొచ్చు. వేగం కాలం గ్రాఫ్ మరియు కాలం అక్షం ద్వారా ఏర్పడిన ప్రదేశం యొక్క వైశాల్యం స్థానభ్రంశం యొక్క పరిమాణానికి సమానంగా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఒకవేళ ఏరియా కట్టారనుకోండి, అక్కడ ఏర్పడినటువంటి ఏరియా అనేది మనకి అది ప్రయాణం చేసినటువంటి దూరాన్ని సూచిస్తుందన్నమాట. గ్రాఫ్ యొక్క స్వభావం బట్టి వేగము సమాన కాల వ్యవధిలో సమాన పరిమాణంలో మారుతున్నదని తెలుస్తుంది. అందువల్ల అన్ని సమత్వరణ చలనాలకు వేగం గ్రాఫ్ ఒక సరళ రేఖగా వస్తూ ఉంటుంది. అంటే మనకి ఇలా చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి. సో వేగం ఇది కాలం, ఓకే రైట్ వస్తుందన్నమాట. వేగం కాలం గ్రాఫ్ కింద ఉన్న ప్రాంతం నిర్దిష్ట కాల వ్యవధిలో కారు ప్రయాణించిన దూరాన్ని అంటే స్థానభ్రంశం యొక్క పరిమాణాన్ని ఇస్తుంది. అసమత్వరణం చలనం వేగం విషయంలో వేగం కాలం గ్రాఫ్ ఏదైనా ఆకారాన్ని కలిగి ఉంటాయి. అదే అసమత్వరణం తీసుకుంటే అది ఏ విధంగా అయినా ఉంటుంది. మరి దీన్ని ఆధారంగా చేసుకొని మనకి కొన్ని చలన సమీకరణాలు అయితే ఉన్నాయి, వాటి గురించి ఒకసారి చూద్దాం. చలన సమీకరణాలు పిలువబడే సమీకరణాల సమితి ద్వారా ఒక వస్తువు సమత్వరణంలో సరళరేఖ వెంట కదులుతున్నప్పుడు దాని వేగం చలన సమయంలో త్వరణం మరియు నిర్దిష్ట కాల వ్యవధిలో అది ప్రయాణించిన దూరాన్ని వివరించడం సాధ్యమవుతుంది. సో v = u + c అని చెప్తాం అనమాట ఇక్కడ. సో c అంటే ఏంటి, ఇక్కడ మనకి మళ్ళీ అక్కడ మనం అక్కడ ఆల్రెడీ ఉండేటటువంటి అంటే v = ప్రారంభ వేగము ప్లస్ అక్కడ వచ్చినటువంటి త్వరణం అని చెప్పవచ్చు అనమాట. ఓకేనా రైట్. సో ఇప్పుడు దీనికి మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు s = ut + ½ at² అని వస్తుంది. సో అలాగే 2a = ఇక్కడ మీకు v = u + at అండి. ఇక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్ పడింది. s = ut + ½ at², 2as = v² - u². ఈ మూడింటినే మనం ఏమని పిలుస్తామంటే చలన సమీకరణాలు అంటాం. ఇక్కడ u అనేది వస్తువు యొక్క తొలి వేగము, ఇది t సమయంలో సమత్వరణలో కదులుతుంది. v అనేది తుది వేగము, మరి s అనేది t కాలంలో ప్రయాణించే దూరం అని చెప్తాం అనమాట. మరి సమీకరణం 7.5 అనేది వేగం కాలం సంబంధాన్ని వివరిస్తుంది. 7.6 అనేది స్థానము కాలాన్ని
సంబంధాన్ని ఇస్తుంది. 7.7 అనేది స్థానము మరియు వేగాల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది అనమాట. ఉదాహరణకు నిశ్చల స్థితి నుండి బయలుదేరిన రైలు 5 నిమిషాల్లో 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. త్వరణం ఏకరీతిగా ఉందని భావిస్తే త్వరణం ఎంత మరియు దీన్ని సాధించడానికి రైలు ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. సో ఈ క్వశ్చన్లో చూద్దామండి. నిశ్చల స్థితిలో ఉంది, సో u = 0. సో ఎన్ని నిమిషాల్లో తను పొందిన వేగం ఎంత? 72 kmph పొందింది. ఎంత టైంలో పొందింది? అది కూడా 5 మినిట్స్లో పొందింది. ఓకేనా? అంతేకాకుండా ఇంకా క్వశ్చన్ ఇచ్చేటట్టు, సో ఇక్కడ మనకి 20 మీటర్/సెకండ్ మరియు అలాగే 5 నిమిషాలు 300 సెకండ్లు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. అయితే ఈ 72 కిలోమీటర్ పర్ గంటని మనం ఏం చేయాలి? మీటర్/సెకండ్స్లో మార్చాలి. సో మనకున్న ఫార్ములా ఏంటి? సో ఎప్పుడైనా కిలోమీటర్లో ఇస్తే దాన్ని మీటర్ల/సెకండ్లో చేయాలంటే 5/18 చేత మీరు ఇంటూ చేయాలి. 18 ఒకట్ల 18 4 4 5 20 అంటే 20 మీటర్/సెకండ్ అయితే వచ్చింది. అలాగే టైం 5 నిమిషాలు ఇచ్చాడు. 5 నిమిషాల సెకండ్లో మారిస్తే ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 300 సెకండ్లు వస్తుంది. సో 5 × 60 అనమాట. సో ఇక్కడ సమీకరణం 7.5 నుండి a = v - u/t అని మనకు తెలుసు కాబట్టి దీన్ని మనం సమీకరణం వేసామనుకోండి 20 - 0/3. ఓకేనా? సో v u/t కదా, బై ఇక్కడ 300 అండి. 200 - 0/300. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 21 20 15 కాబట్టి 1/15 మీటర్/సెకండ్ స్క్వేర్. ఇక దూరం కావాలంటే v² - u² 2as కాబట్టి s = మనకి v² - 2a అవుతుంది. సో 20 మీటర్/సెకండ్ అనేది మనకి దాని యొక్క వెలాసిటీ అనేది మనకు తెలుసు. అలాగే బై దాని యొక్క త్వరణం కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం 1/15 అనేది. సో ఇప్పుడు ఈ రెండు మనం ప్రతిక్షేపించామనుకోండి 3000 మీటర్లు వస్తుంది. అంటే 3 కిలోమీటర్లు ప్రయాణించింది అనమాట. అంటే రైలు త్వరణం అనేది 1/15 మీటర్/సెకండ్ మరియు అది ప్రయాణించిన దూరము 3 కిలోమీటర్లు అని చెప్తాం. ఇక ఉదాహరణ 7 పాయింట్ అనేది మనకి ఏం చెప్తుందంటే సమత్వరణంలో ప్రయాణిస్తున్న ఒక కారు వేగము 5 సెకండ్లలో 18 మీటర్/గంట నుండి 36 కిలోమీటర్ మారింది. అయితే కారు యొక్క త్వరణము మరియు ఆ సమయంలో కారు ప్రయాణించిన దూరం లెక్కించండి అన్నారు. కాబట్టి ముందుగా త్వరణం లెక్కిద్దామండి. త్వరణం అంటే v = ప్రారంభ వేగము 18 కిలోమీటర్/గంట. కాబట్టి మనం ఏం చేయాలి? 18 అంటే మనకి ఇచ్చాడు కాబట్టి 5/18 చేత మీరు మల్టిప్లై చేయండి. క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది. సో 5 మీటర్/సెకండ్. ఓకే, v = 36 కిలోమీటర్ ఇచ్చారు. సో దీన్ని కూడా మీరు కన్వర్ట్ చేస్తే 10 మీటర్/సెకండ్ వస్తుంది. సో t = 5 సెకండ్లు. కాబట్టి యాక్సలరేషన్ = v - u/t కాబట్టి 10 - 5/5 = 1 మీటర్/సెకండ్. వెలాసిటీ వచ్చేసి అంటే యాక్సలరేషన్ వచ్చింది, మీకు త్వరణం వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది s = ut + ½ at² కాబట్టి సో u = తొలి వేగము 5 మీటర్/సెకండ్ ఇంటూ 5 సెకండ్లు ప్లస్ 1/2 ఇంటూ సో దాని యొక్క త్వరణము a ఇంటూ రెండోది t² 5² అనమాట. ఇక్కడ మనం ఫైనల్గా చేస్తే సో మొత్తంగా మీకు ఏమొస్తుంది? ఇక్కడ 5 5 25 ఓకే ప్లస్ 1/2 ఇంటూ 25/2 12.5 మొత్తంగా 37.5 అయితే రావడం జరుగుతుందన్నమాట. కారు త్వరణం 1 మీటర్/సెకండ్ మరియు దూరము 37.5 అనమాట. ఉదాహరణ తర్వాత చూద్దాం. కారు చలనానికి వ్యతిరేక దిశలో బ్రేక్ వేసిన తర్వాత కారు 5 మీటర్/సెకండ్ దూరం రుణత్వరణంతో ప్రయాణించి ఆగిపోవడానికి 2 సెకండ్లు తీసుకుంది. ఆ సమయంలో అది ప్రయాణించిన దూరాన్ని లెక్కించండి. సో ఇప్పుడు ఏమైంది? అది కారు ఆల్రెడీ జర్నీ చేస్తూ ఉంది. దాని యాక్సలరేషన్ ఇచ్చాడు 6 మీటర్/సెకండ్ అని, టైం ఇచ్చాడు t అని. ఇంకో విషయం ఏమి ఇచ్చాడు మనకి? ఆగిపోయింది అన్నాడు కాబట్టి v = 0. ఈ సమీకరణం నుండి మనం ఏం కట్టాలి? u అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? బట్ రైట్. సో మనకున్న ఫార్ములా ఇక్కడ వేసుకుంటే v = u + at కాబట్టి ఓకే v = u + at కాబట్టి సో ఇక్కడ మనకి v = 0 అండ్ a = 6 మీటర్/సెకండ్ అండ్ t = 2 కాబట్టి v = u + at అనే ఫార్ములా ప్రకారం మనకి u కావాలి. సో v కావాలంటే v - at = u వస్తుంది. కాబట్టి v = 0 యాక్సలరేషన్ అనేది మనకు రుణత్వరణం కాబట్టి -6 మీటర్/సెకండ్ t = 2 అనమాట u. సో 12 ఏమొస్తుంది? మీటర్/సెకండ్ అనేది రావడం జరుగుతుంది u. ఓకేనా? సో u అనేది మీకు వచ్చింది కాబట్టి మనకేం కావాలి? ఇప్పుడు ఆ సమయంలో అది ప్రయాణం చేసిన దూరాన్ని లెక్కించండి. దూరం మనం కావాలి. సో ఇక్కడ దూరం కావాలంటే ఫార్ములా ఏంటి చెప్పండి? s = ut + ½ at². సో s = ut కాబట్టి u = మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి ఎంత వచ్చిందండి? 12 వచ్చింది. సో కాబట్టి 12 ఇంటూ ఓకేనా 2
ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే మనకి 6 వచ్చింది అండ్ మళ్ళీ టీ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ అండి. దీన్ని సింప్లిఫై చేస్తే 24 ప్లస్ 3 ఇంటూ 4 12. బట్ ఇక్కడ మనకి యాక్సలరేషన్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ మీకు మైనస్ వస్తుంది. సో కాబట్టి 24 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇలా మనం లెక్కించవచ్చు. ఈ విధంగా బ్రేకులు వేసిన తర్వాత ఆగిపోయే ముందు 12 మీటర్లు కదులుతుందని చెప్తాం. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు వాహనాల మధ్య కొంత దూరం ఉండాలని డ్రైవర్లు ఎందుకు హెచ్చరిస్తారో మీకు అభినందించగలరా? ఎందుకంటే మనం బ్రేక్ వేసిన తర్వాత కార్ అనేది అక్కడ ఆగదు, కొంత దూరం వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, కొద్ది దూరంలోనే కార్ని ఆపాల్సి ఉంటుంది. ఇక సమవృత్తాకార చలనం అంటే ఏమిటి? సో ఇక్కడ మీకు దీర్ఘవృత్తాకార మార్గము, షట్కోణాకార మార్గము, అష్టభుజి ఆకార మార్గము, వృత్తాకార మార్గాలు అనేవి మీకు మొత్తంగా ఎన్నుకున్నాయి 6 మార్గాలు అయితే చూపించారనమాట. అయితే ఒక వస్తువు యొక్క వేగాన్ని మారినప్పుడు ఆ వస్తువు త్వరణంలో ఉందని మనం అంటాం. అంటే వేగం మార్పు వచ్చిందంటే త్వరణం ఉందంటాం. వేగంలో మార్పు దాని పరిమాణంలో మార్పు లేదా కదలిక దిశ లేదా రెండింటి వల్ల కావచ్చు. ఒకసారి దీర్ఘచతురస్రాకార మార్గంలో కదలాలంటే అతను తన కదలిక దిశను 4 సార్లు మార్చవలసి ఉంటుందని స్పష్టంగా తెలుసుకోండి. అది షట్కోణాకృతిలో ఉండేటప్పుడు ప్రతిసారి అది ప్రయాణించాలంటే 6 సార్లు మార్చాల్సి ఉంటుంది. అలాగే ట్రాక్ భుజాల సంఖ్య పెరిగే కొద్దీ అథ్లెట్లు తరచూ మలుపులు తీసుకోవాల్సి ఉంటుందని గమనించవచ్చు. అదే అథ్లెట్ వృత్తాకార మార్గంలో స్థిర పరిమాణంలో గల వేగంతో కదులుతున్నట్లయితే అతని వేగం మార్పు కదలిక దిశలో మార్పు కారణంగా ఉంటుంది. కాబట్టి వేగం ఎప్పుడు కూడా మార్పు దిశలో ఉంటుంది. కాబట్టి వృత్తాకార మార్గంలో కదులుతున్న అథ్లెట్ యొక్క చలనము త్వరణ చలనానికి ఉదాహరణ. అంటే ఎప్పటికప్పుడు తన దిశను మారుస్తూ వెళ్తుంటుంది కాబట్టి దాన్నే మనం ఏమంటాం, త్వరణ చలనం అంటాం. 6 వ్యాసార్థం గల వృత్తాకార చుట్టుకొలత 2πr అయినప్పుడు క్రీడాకారుడు 6 వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో ఒకసారి వెళ్ళి రావడానికి t సెకండ్లు పడితే అతను వడి vగా తీసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి v = ప్రయాణించిన దూరము 2πr/tగా మనం చెప్తాం అనమాట. ఒక వస్తువు ఏకరీతి వడితో వృత్తాకార మార్గంలో కదిలినప్పుడు ఆ చలనాన్ని సమవృత్తాకార చలనం అంటారు. వృత్తాకార మార్గంలో రాయి కదులుతున్నప్పుడు ప్రతి బిందువులోనూ కదలిక దిశ మారుతుంది. క్రీడాకారుడు క్రీడా సమావేశంలో సత్తి లేదా డిస్కస్ని విసిరినప్పుడు అతడు ఆమె తన చేతిని సుత్తి లేదా డిస్కస్ను పట్టుకొని ఒకసారి శరీరాన్ని తిప్పడం ద్వారా వృత్తాకార చలనాన్ని అందిస్తాడు. అంటే అతను ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ వృత్తాకరణాన్ని చలనాన్ని అందిస్తూ అప్పుడు దాన్ని ప్రొజెక్ట్ చేస్తాడనమాట. అదేవిధంగా చంద్రుడు భూమి యొక్క చలనం, భూమి చుట్టూ వృత్తాకార కక్షలో ఉన్న ఉపగ్రహం స్థిర వేగంతో వృత్తాకార తలంపై కక్ష మొదలైనవి సమవృత్తాకార చలనం కదిలే వస్తువులు చిరపరిచితమైన ఉదాహరణలు. అందుకే ఈ వస్తువులన్నీ కూడా తమ చుట్టూ తాను తిరుగుతూ వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయని చెప్పాడనమాట. చలనం అనేది స్థానం యొక్క మార్పు. దీన్ని దూరము లేదా స్థానభ్రంశం పరంగా వర్ణించవచ్చు. ఒక వస్తువు సమచలంలో ఉందా లేదా అసమచలనం ఉందా అనేది దాని వేగం స్థిరంగా ఉందా లేదా మారుతుందా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని వడి అంటారు. ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించిన స్థానభ్రంశంను వేగం అంటారు. ఏకాంక కాలంలో వస్తువు యొక్క వేగం మార్పు వస్తువు యొక్క త్వరణం అంటారు. వస్తువు యొక్క సమచలనం లేదా అసమచలనం గ్రాఫ్లను చూడవచ్చు. సమత్వరణంతో కదిలే వస్తువు యొక్క చలనంను క్రింది సమీకరణాలు చెప్తా. v = u + at, s = ut + half at², 2as = v² - 2a² అనమాట. ఇక్కడ వస్తువు u అనేది తొలి వేగంతో బయలుదేరి t సమయం పాటు త్వరణం aతో కదులుతున్నప్పుడు దానిలో వేగం v, t కాలంలో అది ప్రయాణించిన దూరం s అని చెప్తారు. ఒక వస్తువు సంవడితో వృత్తాకార మార్గంలో కదులుతూ ఉంటే దాని చలనమును సమవృత్తాకార చలనం అంటారు. ఇక అభ్యాసాలు చూసుకున్నట్లయితే ఒక క్రీడాకారుడు 200 మీటర్ల వ్యాసం కలిగిన ఒక వృత్తాకార మార్గంలో ఒక భ్రమణంను పూర్తి చేశాడు. అతను 2 నిమిషాల 20 సెకండ్ల కాలం అతను ప్రయాణించిన దూరము స్థానభ్రంశం ఎంత? చూడండి, 200 మీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక వృత్తాకార మార్గం కాబట్టి ముందుగా మనకి ఏం కట్టాలి, ఆ పాత్ యొక్క డిస్టెన్స్ కట్టాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, 200 మీటర్ల వ్యాసం కాబట్టి ఓకేనా. ముందుగా మనం ఏం చేయాలి, ఆ భ్రమణాల సంఖ్యను మనం లెక్కించాలంటే ముందుగా మొత్తం ఓకేనా. వృత్తాకార మార్గంలో ఒక భ్రమణానికి పూర్తి చేశాడు. అయితే ఒక క్రీడాకారుడు 200 వ్యాసం కలిగిన వృత్తాకార మార్గంలో ఒక భ్రమణంను పూర్తి చేశాడు. అయితే 2 నిమిషాల 20 సెకండ్ల కాలంలో అతను ప్రయాణించిన దూరం మరియు స్థానభ్రంశం లెక్కించండి. అయితే ఇక్కడ డేటా అయితే కొంచెం మిస్ అయినట్టయితే కనిపిస్తుంది. ఓకే, ఒక భ్రమణం అనేది 200 మీటర్లు చేశాడు కాబట్టి ఇక్కడ టైం అనేది మనకి ఇవ్వలేదు. ఓకేనా, క్వశ్చన్లో అయితే మనకి డేటా అనేది ఇన్కంప్లీట్గా ఉంది. క్వశ్చన్ అనేది ప్రింటింగ్లో మిస్టేక్ ఉండొచ్చు కాబట్టి
దాన్ని మనం ఒకసారి టెక్స్ట్ బుక్ని చూసి రివ్యూ చేద్దాం. సో ఇదండి గాయ్స్, ఈ పాఠం అయితే చాలా ఇంపార్టెంట్ లెసన్, మీరు అందరూ కూడా చక్కగా విన్నారనుకుంటున్నాను. సో వీడియో పైన మీ కామెంట్స్ని కానీ సలహాలు సూచనలు కానీ ఇవ్వండి. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.